ప్రపంచానికి చాటాడు. ఈరోజు ప్రతి పాఠశాలలో వివేకాలను తయారవుతున్నారు. ఈ నిర్మాణాత్మక వాళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు మాకు ఎల్లవేళ్ళ ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామక్క. మంచి మనసు ఉన్నటువంటి వారు మీరు. అప్పటికప్పుడు తెలియపరిచినా కానీ ఎన్నో పనులు ఉన్నప్పటికీ పరివర్తనలు ఉన్నప్పటికీ ఇక్కడికి రావడం ఎంతో ఆనందకరంగా భావిస్తూ మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశం పిల్లలకి శుభాశీస్సులు అందిస్తారని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు, చిన్నారులకు నా ఆశీస్సులు. ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కళ్యాణ మండపం అంటేనే చాలా ఇయర్స్ నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతులు కాల్చింది. అటువంటిది ఈ మధ్యనే రెనోవేషన్ చేసి ఈరోజు మనము ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కళ్యాణం కూడా తిరుమల శ్రీ భూదేవి శ్రీదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరగాల్సి ఉంది. కానీ ఈ స్థలం సరిపోదు అన్న ఉద్దేశంతో, పెద్దగా పెట్టాలన్న ఉద్దేశంతో అది పోస్ట్పోన్ చేసుకొని ఈరోజు మనము ఇక్కడ ఈ మంచి ఈ రెనోవేషన్ చేసిన దాన్ని మళ్ళీ ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటూ, అలాగే ఈరోజు మీకు అందరికీ భగవద్గీత కంఠస్థ పోటీలు 14వ అధ్యాయం అలాగే 16వ అధ్యాయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంతో మంది చిన్నారులు ఇక్కడ పాల్గొనడానికి వచ్చినందుకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తా ఉన్నా. ఎంతో సంతోషం. ఇప్పుడే ఉంటాను చిన్న పిల్లలు ఎంతో మంచిగా కంఠస్థం చేస్తా ఉన్నాను. ఫస్ట్ టైం నేను ఇక్కడికి దాంట్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా చూడండి, మనకు అందరికీ తెలుసు భగవద్గీత అంటేనే మనకు అది ఎంతో పవిత్రం. అటువంటిది మీరు ఈరోజు ఇంత బాగా కంఠస్థం చేసుకొని మీరు ఈ పోటీకి పాల్గొనడం అంటేనే మీరు నిజంగా పూర్వజన్మలో ఎంతో అదృష్టం చేసుకుంటేనే మీకు ఈ అవకాశం ఇస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. ఇంతమంది చిన్నారులు గతంలో కూడా ఇలాంటి పోటీలు పెట్టారని ఇలాగే వెంకటరమణ నాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. కాబట్టి మీకు అందరూ ఇలాగే బాగా పాల్గొని మీరు ఇంకా మంచిగా రాణించాలని కూడా నేను ముందు కూడా ఇలాగే రాణించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మీరంతా పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళకందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక చాలా ధన్యవాదాలు. అందరూ కూడా న్యాయ నేతలందరూ కూడా పాత్ర వచ్చేసి అక్కగారిని చిరు సన్మానంతో